జ్ఞానం లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. అజ్ఞానం అనే చీకటిలో మానవాళిని వెలుగులోకి తీసుకువచ్చిన దేవత ఎవరు? ఆమె జ్ఞాన స్వరూపిణి, సంగీతానికి ఆద్యశక్తి, వాగ్దేవి. ఆమె సరస్వతీదేవి. సంప్రదాయంలో సరస్వతీదేవి జ్ఞానం, విద్య, సంగీతం మరియు కళల దేవతగా పూజించబడుతుంది. ఆమె లక్ష్మి మరియు పార్వతులతో కలిసి త్రిదేవిలో ఒకరు. వేదాలలోనే ఆమె పేరు మొదట ప్రస్తావించబడింది. ముఖ్యంగా ఋగ్వేదంలో 2 కథలు ఉన్నాయి. చాలా కథల్లో సరస్వతీదేవి సృష్టికర్త అయిన బ్రహ్మను వివాహం చేసుకున్నట్లు చెబుతారు. బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు దానికి జ్ఞానం మరియు క్రమాన్ని ఇవ్వడానికి సరస్వతీ దేవి సహాయం చేసింది. మరొక కథ ప్రకారం సరస్వతీ దేవి ముందుగా విష్ణువును వివాహం చేసుకుందని కొన్ని పురాణాలు చెబుతాయి. కానీ తరువాత బ్రహ్మకు ఇచ్చారని కొన్ని పురాణాలు చెబుతాయి. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం బ్రహ్మ ఒక యజ్ఞం నిర్వహించాల్సి వచ్చింది. ఆ యజ్ఞానికి సరస్వతి ఆలస్యంగా రావడంతో బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతీదేవి కోపంతో బ్రహ్మను శపించింది. భూమిపై నిన్ను విస్తృతంగా ఎవరూ పూజించరు అని ఆమె చెప్పింది. అందుకే నేటి కాలంలో బ్రహ్మ ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సరస్వతి స్వరూపం మరియు చిహ్నాలు ఏమిటి? తెల్లటి చీరలో తెల్లటి కమలం మీద కూర్చుని హంసపై స్వారీ చేస్తూ చేతిలో వీణతో చిత్రీకరిస్తారు. హంస మంచి మరియు చెడును గుర్తించే వివేకాన్ని సూచిస్తుంది. తెలుపు రంగు శుద్ధి, జ్ఞానం మరియు సత్యాన్ని సూచిస్తుంది. ఆమె వీణ వాయించడం సంగీతానికి ఆద్యరూపంగా భావించబడుతుంది. సంప్రదాయం ప్రకారం సంస్కృత భాషను సృష్టించింది సరస్వతీ దేవేనని, గణేశుడికి రాయడం నేర్పిందని చెబుతారు. ఒక కథ ప్రకారం బ్రహ్మ సృష్టిని రూపొందించాడు, కాని అది రూపురేఖలు లేని ప్రపంచం. అప్పుడు తన నోటి నుంచి సరస్వతీ దేవిని సృష్టించాడు. జ్ఞానం, సంగీతం మరియు క్రమం ప్రపంచానికి రావడానికి అలా చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు రూపుదిద్దుకున్నాయి. సృష్టికి అందం మరియు అర్థం ఇచ్చింది సరస్వతీదేవి. సరస్వతీదేవి శక్తి ఏమిటి? ఆమె జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, వాక్చాతుర్యాన్ని పెంచుతుంది, కళాత్మక ప్రతిభను అభివృద్ధి చేస్తుంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజు భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. మీరు కూడా చదువులో మరియు కళల్లో విజయం సాధించాలని కోరుకుంటే సరస్వతీ దేవిని స్మరించండి. యా కుందేందు తుషారహార ధవల. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానం మీ జీవితాన్ని వెలిగించాలి.